హే క్యూటీస్, ఎలా ఉన్నారు? నిన్నైతే ఈ బుటీని కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బుటీకి మిడిల్గా మనమైతే లైన్స్ని వేసుకోవాలి. అటు ఇటు కూడా స్ట్రైట్ లైన్స్ని వేసుకోవాలి. నేనైతే ఒకవైపు వర్క్ చేసేసాను. మీకు సెకండ్ వైపునైతే నేను ఎలా వర్క్ చేసుకున్నా చూపిస్తాను అనమాట. ఏదైతే మనం మిడిల్ పార్ట్లో చిప్ వేసుకున్నామో, అంటే షుగర్ బీడ్ అండ్ చిప్స్ వేసుకున్నామో, అలానే ఇప్పుడు చూస్తున్నట్టుగా 3గా మనము డివైడ్ చేసుకొని గ్యాప్ ఇచ్చుకొని చెప్పి వేసుకోవాలన్నమాట. టోటల్ 4 వస్తాయి బుటీకి. నేను స్టార్టింగ్ ఒకటైతే వేసేసుకున్నాను. మిగిలిన 3 కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టుగా నేను రౌండ్ చేసుకుని అయితే అది కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో మనం ఆ బుటీస్ ఎలా వేసుకోవాలనేది చూసాం కదా. సో ఇప్పుడైతే మనకి కస్టమర్ పంపించిన రిఫరెన్స్ పిక్లో వచ్చి హ్యాంగింగ్ బీడ్స్ అయితే ఉన్నాయి. నాకు సేమ్ ఎగ్జాక్ట్గా ఉన్న కలర్ నార్మల్వి దొరకలేదు అప్పుడు. సో అందుకని చెప్పి నేను ఈ బీడ్స్ని తీసుకొని నేను ఇలా వర్క్ చేసుకోవడానికి అయితే నేను యూజ్ చేసేసుకున్నాను అనమాట. ఈ బీడ్స్కున్న మనకి తీగనది నేను తీసేసి నార్మల్గా వర్క్ చేసుకోవడానికి నేనైతే రెడీ చేసుకున్నాను. ఈ బీడ్కి షుగర్ బీట్స్ని యాడ్ చేసుకొని అయితే వర్క్ చేసుకుంటున్నాను. వీటికి టాకాలు అనేది కొంచెం గట్టిగా వేసుకోవాలి. బీట్ కదా, కొంచెం వెయిట్ ఉంటుంది కదా. సో మనం ముడి పెట్టుకునేటప్పుడు 1-2-3 సార్లు గట్టిగా వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అలానే మీకు ఆల్రెడీ చూపించాను కదా, జర్దోసీతోని మనము ఇలా పెటల్స్ అనేది సో చిప్ చుట్టూ కూడా నేను అదే సేమ్ పెటల్స్ని ఒక షుగర్ బీడ్ ఇచ్చుకొని అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. టోటల్ మనం డ్రా వేసుకున్నాము, ఎన్నైతే పెటల్స్ వేసుకున్నామో అన్ని పెటల్స్ని కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లవర్ కూడా సేమ్ అలానే బీడ్స్ని యూస్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మనకి 4 బీడ్స్ పడతాయి అన్నమాట. మిడిల్లోని మళ్ళీ మనకి జర్దోసీతో ఏదైతే వేసుకున్నామో అలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీని బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే యాస్టిస్గానే వేసుకోవాలి. ఇంకా మిడిల్లో వచ్చేటప్పటికి మనకి సారీ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి బుట్టీస్ కింద అంటే చిప్స్తో వేసుకున్నాం కదా, ఆ చిప్స్ మిడిల్లో మనము సారీ కాంబినేషన్ ఏ కలర్ అయితే ఆ కలర్తోని మనం ముడికుట్టు వేసుకుంటే ఈ డిజైన్ లుక్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సేమ్ యాస్టిస్గా బ్యాక్ సైడ్ కూడా అలానే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నాకైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ మంచి మనసుతో నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. మరి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో